ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పని వాట్సాప్ యొక్క అమేజింగ్ ట్రిక్ చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే జనరల్గా మన యొక్క వాట్సాప్ని ప్రతి ఒక్కరు మన ఇంట్లో కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలాంటప్పుడు మన యొక్క ప్రైవసీ, మనం ఎవరితో చాట్ చేస్తున్నాం ఏం కథ అనేది డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ చేసి వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. దీనికి చెక్ పెట్టడానికి నేను వచ్చేసి ఈ వీడియోలో ఒక అమేజింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు కనుక వన్స్ ఈ ట్రిక్ ని అప్లై చేసిన తర్వాత 100% కింద కమెంట్ సెక్షన్ లో నాకు గుడ్ అని కమెంట్ అనేది చేశారు ఫ్రెండ్స్. అయితే చూడండి ఆ ట్రిక్ ఏంది, ఆ ట్రిక్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, మన వాట్సాప్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని ఎవరు చూడకుండా ఉంచుకోవాలంటే దీనికోసం మీరు వాట్స్లాక్ అనే అప్లికేషన్ని ముందుగా డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఈ అప్లికేషన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది కంప్లీట్గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ నేను అదే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వన్స్ ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన స్టెప్ అన్ని మీరు ఫాలో అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మన కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన మీరు వన్స్ ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత దీంట్లో మీరు ముందుగా ఏ బటన్ని కూడా ఆన్ చేయొద్దు. కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్యాటర్న్ లాక్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన వన్స్ ట్యాప్ చేసి దీన్ని మీరు ప్యాటర్న్ లాక్ ని వన్స్ అనేబుల్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. 2 times ఇక్కడ మీరు ఏదైతే లాక్ ని పెట్టాలనుకుంటారో ఈ విధంగా 2 times కన్ఫర్మేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ చేసిన తర్వాత పైన మీకు వాట్సాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన మీరు వన్స్ ట్యాప్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీకు సంబంధించిన ఇక్కడ మెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేను ఎంటర్ చేశాను చూడండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ టర్మ్స్ అండ్ కండిషన్ మనం అగ్రీ చేసినట్టు చేసి ఇక్కడ ఓకే బటన్ మనం ట్యాప్ చేసి ఇక్కడ మనం 2 పర్మిషన్ని గ్రాండ్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వాట్సాప్ లాక్ని అదేవిధంగా వాట్సాప్లో మనం ఇచ్చే పర్మిషన్ని ఇక్కడ చూడండి. ఇక్కడ నేను వాట్సాప్ లాక్ని ఇక్కడ అనేబుల్ అనేది చేశాను. చేసిన తర్వాత సెకండ్ వన్ పర్మిషన్ వచ్చేసి దీన్ని కూడా మనం ఈ వాట్సాప్ ని అనేబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అన్ని పర్మిషన్ ని గ్రాండ్ గా ఇచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇంటరాక్టివ్ కవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది మీకు. ఈ ఇంటరాక్టివ్ కవర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి పైన మీకు వాట్సాప్ అనే ఆప్షన్ వస్తుంది, దీన్ని మీరు వన్స్ అనేబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట. చేసి ఇక్కడ ఓకే బటన్ ట్యాప్ చేసి మీరు డైరెక్ట్ గా దీంట్లో ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, నేను అఫీషియల్ గా ఇక్కడ వాట్సాప్, ఇది అఫీషియల్ వాట్సాపే, ఇంతకుముందు మీకు ఓపెన్ చేసి కూడా చూపించాను. బట్ ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే అంతా మనకు అన్నోన్ ఆప్షన్ గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ లో చూసుకోవచ్చు, కాల్స్ లో చూసుకోవచ్చు, చాట్ లో చూసుకోవచ్చు. అది చూడండి, దీన్ని మనం ఓపెన్ చేయడం ఎలా అంటే ఇక్కడ మీకు కార్నర్ లో ఒక చాట్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన మీరు 4 times ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నేను చేస్తాను చూడండి, 1 2 3 4 చూసారా, ఆటోమేటిక్గా మనకు ఇది లాక్ అనేది ఓపెన్ కావడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనం చాలా సెక్యూర్గా మన వాట్సాప్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయగానే కంప్లీట్గా మీ ఫ్రెండ్స్ ఎవరు ఓపెన్ చేసి చూసినా అక్కడ మీకు అన్నోన్ ఆప్షన్సే కనిపిస్తాయి. బట్ మీరు ఎవరితో చాట్ చేస్తారు, ఎవరితో కాల్ చేస్తారు, ఎవరితో ఏం చేస్తారు అనేది మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని వాళ్ళు అస్సలు కూడా చూడలేరు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు 4 times ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన ఈ ప్యాటర్న్ మీరు వేసిన తర్వాతనే మీరు కావాలనుకుంటే మీ ఫింగర్ ప్రింట్ ని కూడా బ్యాక్ సైడ్ నుంచి యూజ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ని సింపుల్ గా హైడ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ ట్రిక్ ఏ మాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.